6 గ్యారెంటీలు ఇది రుణమాఫీ చేస్తా 15th ఆగస్టు చేస్తా అని చెప్పి అన్నారు కాంగ్రెస్ పార్టీ అన్నది. అనగానే బీఆర్ఎస్ నాయకుడు ఏం చేశారు, హరీష్ రావు గారు, 15th ఆగస్టు చేస్తా అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పించి హరీష్ రావు గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, స్పీకర్ ఫార్మేట్ తీసుకొని రా అన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఎందుకంటే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ నుంచి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సంచలన ప్రకటన చేస్తూ వీళ్ళు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బొందబెట్టినారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గతంలో కాళోజీ గారి మాటలు చెప్పేది, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడోడే మోసం చేసింది కేసీఆర్, ఇక్కడ మనల్నే మోసం చేసిన వాటి ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పాతాళంలోకి పరాయి పడ కాదు, కేసీఆర్ ఇక్కడోడే కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా వాళ్ళిద్దరు సవాల్ చేస్తున్నారు కదా, చలో నేను చెప్తున్నా, ఇవాళ నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మాకు మా మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు. అలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాన్నారు కదా 100 రోజుల లోపల. ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే 5 అమలు చేస్తామంటారు కదా. నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. బీఆర్ఎస్ పార్టీ మర్చిపోరు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది, హామీలు నెరవేర్చలేబట్టి తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టారు. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను సవాల్ చేస్తున్నా, మీరు గనక మొన్న ఎన్నికల్లో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అర్హులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. దాంతో పాటు 4000 రూపాయలు ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ఇచ్చిన హామీ ప్రకారము 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించడం అని చెప్పించి మీరు నిరూపించండి. రైతులకు 2 లక్షల రూపాయలు అది చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు, కౌలు రైతులకు వేస్తామని చెప్పి మీరు నిరూపించండి. 12,000 రూపాయలు కూలీ రైతు కూలీలకు ఇస్తామని చెప్పి నిరూపించండి. అసలు ఇవి నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుందా. మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. అసలు విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. నేను అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేకున్నా కూడా, అని ఇక్కడ ఏం పట్టించుకోకున్నా కూడా, ఆయన ఎవరో తెలియకున్నా కూడా, చలో నా సవాలు స్వీకరించి మీరు దానికి నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? 17 స్థానాల్లో మీ అభ్యర్థులను పోటీ తప్పిస్తారా? కన్వెన్షన్ తప్పిస్తారా? 17 స్థానాల్లో మీరు పోటీ తప్పిస్తామంటే నేను సిద్ధం. దానికి నా సవాలు స్వీకరించేదము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉందా? దీని మీద చర్చ జరగాలి. వాళ్ళ